ఈ రోజు ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి జీవించే హక్కుని, వాక్ స్వాతంత్రాన్ని, అలాగే చట్ట సమానత్వాన్ని ఇలా ఎన్నో రకాలుగా మనం ఈరోజు సంతోషంగా సుఖంగా ఉన్నాము అంటే డాక్టర్ అంబేద్కర్ గారి పుణ్యం అని మనం అందరం కూడా తెలుసుకున్నాం. కానీ మన దురదృష్టం ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మన హక్కుల్ని కాలరాస్తూ మన భవిష్యత్తుని కాలరాస్తూ ఉంటే దాన్ని సహించలేని యువతకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేక ఉద్యమానికి ముందుకు నడవటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఒకవైపు ఉన్నాడు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, యువత, తెలుగు వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు అంటూ డబ్బాలు కొట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు బీచ్లో బికినీ షోలకి పర్మిషన్లు ఇస్తున్నారు, కానీ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే ప్రత్యేక హోదాకి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే బీర్ పార్లర్లు పెట్టి బీచుల్లో తాగి తందనాలాడమంటున్నాడు. కానీ అదే యువత తమ భవిష్యత్తు కోసం ఈరోజు మరి విశాఖ బీచ్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి అంటే పర్మిషన్ లేదు అని చెప్పడం ఎంత నీతిమాలిన రాజకీయం ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో, ర్యాలీలు చేస్తున్నారో ప్రత్యేక హోదా కోసం, వారందరూ కూడా దుర్మార్గులు, డబ్బుకు అమ్ముడుపోయిన వాళ్ళు అంటున్నారు. ఈ రాష్ట్ర యువత డబ్బుకి అమ్ముడుపోతుందని మీ ఉద్దేశమా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఈరోజు మేము కాదు దుర్మార్గులు, మీరు దుర్మార్గులు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని కాలరాస్తున్న మీరు దుర్మార్గులు. ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న మీరు దుర్మార్గులు. ఈ రాష్ట్ర ప్రత్యేక హోదాని ఢిల్లీలో కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన మీరు దుర్మార్గులని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం ఉంది? ప్రత్యేక ప్యాకేజీలే ముద్దంటున్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, విద్యార్థులకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని మీకు కూడా తెలుసు. కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల కేవలం మీకు, మీ నాయకులకి మాత్రం కమిషన్లు వస్తాయని ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ముందుకొస్తే మీ వెన్నులో చలుపుట్టి అసలు ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు ఎలా వస్తాయి, ఒకసారి రాయితీలు ఎలా వస్తాయో జీవోలు చూపించమంటాం చాలా సిగ్గుచేటు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాయితీల జీవోలు మీ కళ్ళకి కనిపించలేదని నేను అడుగుతున్నాను. ఇదే ఉత్తరాఖండ్లో మరి ప్రత్యేక హోదా లేకపోతే ఆ కొండల మీద పరిశ్రమలు ఎలా వచ్చేవి, మరి ఆ రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందేవని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంది కాబట్టే మీ ఎంపీలైన సృజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, గల్లా జయదేవ్ కానీ వారి యొక్క పరిశ్రమల్ని అక్కడ పెట్టారే. కానీ ఈరోజు మీ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నా కూడా మీ ఎంపీలు ఇక్కడ పరిశ్రమలు పెట్టలేదు అంటే కేవలం ప్రత్యేక హోదా లేకపోవడం అన్న విషయం ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఈరోజు మీరు దేశ విదేశాలు తిరుగుతున్నాను పరిశ్రమలు తేవటానికి అంటున్నారు. మీరు 27 సార్లు విదేశాలకు వెళ్ళారే, ఒక్క పరిశ్రమ అయినా తేగలిగారా? ఒక యువతకైనా ఉద్యోగం తీసుకురాగలిగారా అంటే శూన్యం. కేవలం మీ యొక్క విలాసాలకి, మీ విందులకి, మీ షికార్లకి ప్రజా డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు తప్ప మీ విదేశీ యాత్రల వల్ల ప్రజలకి, యువతకి ఎటువంటి ఉపయోగం లేదు అనేది అందరికీ కూడా అర్థమైంది. మీరు కనుక ప్రత్యేక హోదాను సాధించగలిగితే ఖచ్చితంగా మనం ఇక్కడ కూర్చుంటేనే పరిశ్రమలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉద్యమాన్ని నడిపితే వారి వెనక మేము ఉండటానికి కూడా రెడీగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఈరోజు ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పే మీ అందరినీ నేను ఒకటే అడుగుతున్నాను. మరి ఆ రోజు ఇదే వెంకన్న సాక్షిగా 10 సంవత్సరాలు ఇస్తానన్న వెంకయ్య గారు, అలాగే 15 సంవత్సరాలు ఇస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయని చెప్పిన మీరు మరి ఆ రోజు బుద్ధి జ్ఞానం లేక చెప్పారని నేను అడుగుతున్నాను. మరి అది ఉపయోగం లేకపోతే ఎందుకు మీరు అసెంబ్లీలో మరి అన్ని పార్టీలతో పాటు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రత్యేక హోదా కావాలని మరి కేంద్రానికి పంపించారు? ఆ రోజు మీకు అవగాహన లేదని నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం ఈరోజు మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన అవినీతి నుంచి బయటపడటానికి, కేసుల నుంచి బయటపడటానికే ఈరోజు కేంద్రంలో ఈ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నది నిజం. ఈరోజు విద్యార్థుల్ని మీరు భయపెట్టడానికి పోలీస్ వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించుకొని అన్ని యూనివర్సిటీల్లో కూడా పిల్లల్ని కట్టుదిట్టం చేస్తున్నారో మేమంతా కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు పోలీస్ వ్యవస్థకు కూడా మేము చెప్పేది ఒకటే, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా ప్రత్యేక హోదా అవసరం. ప్రత్యేక హోదా వస్తేనే మీ ఇంట్లో ఉన్న పిల్లలు మరి ఉద్యోగాలు సంపాదించుకునే దానికి అవకాశం ఉంటుందన్న విషయం తెలుసుకొని ఏదైతే రాజ్యాంగంలో మనకి హక్కులు కల్పించారో, వాక్ స్వాతంత్రం కానీ, జీవించే హక్కు కానీ, మన హక్కుల్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా సైలెంట్గా పోరాడే అవకాశాన్ని కాలరాస్తే మాత్రం ఒప్పుకోము.
ఈరోజు తమిళ యువత చూపించిన పౌరుషాన్ని మన ఆంధ్ర యువత కూడా చూపించి ఆంధ్ర పవర్ ఏంటో చంద్రబాబు నాయుడు గారికి మోడీకి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు కోసం తమ పిల్లల్ని వెంట పెట్టుకొని ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీలో పాల్గొనాలి. మరి అప్పుడే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. నౌ ఆర్ నెవర్, ఈ రోజు రాకపోతే ఎప్పుడూ కూడా రాదు. కాబట్టి డూ ఆర్ డై లాగా మనం కష్టపడి సాధిస్తే మన భవిష్యత్ తరాలు బాగుంటాయన్న ఆలోచనతోనే ఈరోజు దేనికైనా సిద్ధమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం జరిగింది. అలాంటి నాయకుడు వెనక మనం అందరం కూడా నడవగలిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మోడీ మెడలు వంచి మనకు రావాల్సిన హక్కు అయిన ఈ ప్రత్యేక హోదాను సాధించుకునే దానికి అన్ని రకాల అవకాశం ఉంది. కాబట్టి యువత ఖచ్చితంగా ఈరోజు బయటికి రావాలి. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన ఆంధ్ర యువత అంటే ఏంటో ఢిల్లీలో ఉన్న పెద్దలకు తెలిసే విధంగా చేయాలని కూడా కోరుకుంటున్నాను. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా కూడా మేము మద్దతు తెలియజేస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది, రాజకీయానికి సంబంధించింది కాదు. కాబట్టి దేశం మొత్తం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు, కానీ ఈరోజు చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు సైలెంట్ గా క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. ఎక్కడా కూడా విధ్వంసాలు సృష్టించాలని ఎవరూ అనుకోవట్లేదు. మీరు మొన్న చూశారు, ఒక చిన్న సాంప్రదాయం కోసం తమిళియన్స్ అంతా కూడా ఒక బీచ్లో ఏ విధంగా క్యాండిల్ ర్యాలీ చేయటం కానీ మౌన ప్రదర్శనలు చేయటం కానీ మనం చూసాం. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఆంధ్ర యువత కూడా తమ ప్రత్యేక హోదా కోసం వారు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఈరోజు 26వ తేదీ 144 సెక్షన్ అంటున్నారే. మరి నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు వైజాగ్లో సమ్మిట్లు ఉన్నాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నాం. మరి ఎందుకు విజయవాడలో, తిరుపతిలో, అన్ని యూనివర్సిటీల్లో పోలీసుల్ని నిన్ననే పంపించి పిల్లల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే విధంగా, వారిని బయటికి రాని విధంగా ఎందుకు చేశారు? అంటే ప్రత్యేక హోదా నినాదాన్ని తీసుకోవటమే చంద్రబాబు నాయుడికి నచ్చలేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేకపోతే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోడీ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా తీసుకొస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? అలాగే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం ప్రత్యేక హోదా కావాలని. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాల్ని మరి ఆ విధంగా జగన్ గారు అసెంబ్లీలో డిస్కస్ చేశారు, అన్ని విషయాల్ని బయట పెట్టారు, మనకు తెలుసు. మరి ఈరోజు సడన్ గా యూటర్న్ తీసుకొని ప్రత్యేక ప్యాకేజీల వల్లే ముద్దంటున్నారు. ఈరోజు ప్రత్యేక ప్యాకేజీల వల్ల ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంతమంది విద్యార్థులకు మీరు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారో చెప్పాలి. ఈరోజు అంటున్నాడు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఎన్నో పరిశ్రమలు నేను తీసుకొచ్చాను అంటున్నారు. మీకు నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పే నిజాయితీ మీకుందని నేను ప్రశ్నిస్తున్నాను.